నేను జాతకం తీసుకొని చూసి చేతబడి ఉందో లేదో అది రెండో విషయం. కానీ మీ కుమార్తె జాతకంలో ఉన్న ప్రకారం పునర్వివాహ యోగం ఉంది కదా! అదేంటంటే పునర్వివాహం అంటే ఒక పెళ్ళై సమస్యతో విడిపోయి ఇంకో పెళ్లి చేసుకోవాలి. దానర్థం అదే. లేదే, నా కుమార్తెకి మాంగల్య దోషమే లేదే. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, రాహుకేతు దోషం ఉంటేనే కదా మాంగల్య దోషం. ఈ జాతకంలో రాహుకేతు దోషమే లేదు కదా అని చెప్పింది. నిజమే, ఆ జాతకంలో రాహుకేతు దోషం లేదు. కానీ 100% మాంగల్య దోషం ఉంది. అది చెబితే ఆ అమ్మాయికి అర్థం కావటం లేదు. చివరికి వెళ్ళు బయటికి అని చెప్పే పరిస్థితొచ్చింది. వెళ్ళిపోయారు. నేను జాతకమే చూడలేదు, వెళ్ళు బయటికని చెప్పేశాను. ఎందుకంటే తప్పుగా కొన్ని విషయాలు తెలుసుకొనొచ్చారు. అది కరెక్టు అని ఒప్పించటం కోసం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. 4, 3, 7 అని నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక వ్యక్తొచ్చి లేదు 4, 3, 8 అని చెప్తే మనకి కోపమొస్తుందా లేదా? అదే జరిగింది. సరే, ఈరోజు మన సబ్జెక్ట్